కొద్దిమందికి కొబ్బరి నూనె వాడే విధానం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలియని వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను. కొబ్బరి నూనె బాటిల్ వాడినప్పుడు జనరల్‌గా మన కంపెనీ నుంచి ఇచ్చేది అయితే కుర్డీ కోకోనట్ ఆయిల్ నుంచి 2 హోల్స్ మూతలుంటాయి. అందులో చిన్న హోల్ మాత్రమే ఓపెన్ చేసి దాని నుంచి వాడిన నూనె వాడటం అనేది శ్రేయస్కరం. అంటే దాని నుంచి వాడటం వల్ల అతి తక్కువ వస్తుంది. మీకు మామూలు పద్ధతిలో చెప్పాలి అంటే మనం రెగ్యులర్ వాడే ఆయిల్స్తో పోల్చుకుంటే ఇది 30% అవుతే చాలా ఎక్కువ కిందే లెక్క. చాలా తక్కువ వాడటం అనేది దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని తక్కువగా ఎందుకు వాడాలంటే జనరల్గా మనం మంచి గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, కోకోనట్ ఆయిల్ని ఈ మూడింటిని పోల్చుకుంటే జనరల్గా ఎనర్జీ, ఫ్యాటు దాదాపు సమానమే మూడింటికి కూడా. కాకపోతే కొబ్బరి నూనెలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శాచురేటెడ్ ఫ్యాట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏదో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని కాదు దాని ఉద్దేశం. శాచురేటెడ్ ఫ్యాట్ గ్రౌండ్నట్లోని, నువ్వుల్లోని సుమారుగా 16 ఉంటే 16% ఉంటే ఇది 86-87% ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తక్కువ వాడటం మంచిది. అరుగుదల తక్కువ ఉంటుంది దీనివల్ల. అంటే అందుకనే శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ స్పోర్ట్స్ మెన్స్ కానీ, ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు వీళ్ళు ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆయిల్స్ వాడటం చాలా మంచిదని అంటారు. పోతే దీనికి ఉన్న అదనపు అడ్వాంటేజ్ అంటే లూరిక్ యాసిడ్ అనేది ఒక్క దాంట్లోనే ఉంటుంది. ఇంకా మిగతా దేంట్లోనే ఉండదు. నువ్వుల్లో కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, మరి ఏ ఇతర పదార్థాల్లో కూడా చాలా వెరీ రేరెస్ట్ ఇది ఉండటమే దీనికి ప్రత్యేకమైన ఇది. పోతే మామూలుగా శాచురేటెడ్ ఫ్యాట్స్ మామూలు కొబ్బరి నూనెలో 86% ఉంటే మన కుర్డీ కోకోనట్ ఆయిల్లో మాత్రం 90+ ఉంటుంది. అందుకే ఇది కొంచెం చిక్కగా కలర్ వచ్చి గోల్డ్ కలర్లో వచ్చి ఉంటుందన్నమాట. అంటే వాటర్ కంటెంట్ తగ్గే కొద్దీ శాచురేటెడ్ ఫ్యాట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే నూనె వాడేవాళ్ళు తప్పనిసరిగా 1/2 లీటర్ బాటిల్ వాడుతున్నారు అంటే మీరు మార్కెట్లో దొరికే ఆయిల్ 1.5 లీటర్ వాడుతున్నట్లు అనమాట. అంత జాగ్రత్తగా, అంత శ్రద్ధగా వాడితే మాత్రం ఇది అద్భుతమైన ఔషధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ సెండ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ.